కందుకూరి వీరేశలింగం పంతులు. ఖచ్చితంగా కందుకూరి వీరేశలింగం పంతుల పైన కనీసం 2 క్వశ్చన్స్ మనమైతే గెస్ట్ చేయొచ్చు. గతంలో 2008 కానీ, 2011 కానీ, 2012 కానీ, 2017, 2019 ఇవి గతంలో 5 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏపీ హిస్టరీవి జరిగాయి. 5 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏపీ హిస్టరీ పేపర్స్లో చూడండి, ప్రతి ఎగ్జామ్లో కందుకూరి వీరేశలింగం పైన క్వశ్చన్ ఉంటుంది. కొన్నిసార్లు 2, 3 క్వశ్చన్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కనీసం 1 లేదంటే 2 ఖచ్చితంగా అయితే అడుగుతాడు. అంతకన్నా ఎక్కువ అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఇతనికి సంబంధించిన అంశాల్లో చెప్పుకోదగ్గవి గుర్తుంచుకోండి. ఫస్ట్, ఆయన ఎక్కడ జన్మించాడు, ఎక్కడ మరణించాడు, తల్లిదండ్రులు ఎవరు, ఆయన గురువు ఎవరు, ఆయన విడుదలేంటి, ఆయన పత్రికలేంటి, పత్రికల ద్వారా చేసిన సేవ ఏంటి, ఆయన రచించిన తెలుగు నవలలేంటి, మరియు ఇతర రచనలేంటి, అనువాద నవలలేంటి, ఇక కందుకూరి వీరేశలింగం దేనికోసం కృషి చేశాడు, సంఘ సంస్కరణలో ముఖ్యంగా దేనికోసం కృషి చేశాడు, అతని సంస్కరణలకు కేంద్రం ఏంటి, అతడు స్థాపించిన ఇతర సంస్థలేంటి వంటి అంశాలు అన్ని సీక్వెన్స్గా మనం చూద్దాం. ఫస్ట్ వన్, కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత కాలంలో పంతులు అనే పదాన్ని తన పేరు నుంచి తీసేసుకున్నాడు. ఎందుకు, ఎలా అనేది తర్వాత మనకు టచ్ అవుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులు 1848లో జన్మించి 1919 వరకు జీవించాడు. 1848లో జన్మించి 1919 వరకు జీవించాడు. ఓకే, ఇతడు జన్మించిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించాడు. మరణించిన ప్రాంతం మద్రాసులో మరణించాడు. మద్రాసులో మరణించాడు. అయితే మద్రాసు నుంచి ఇతడి భౌతిక దేహాన్ని రాజమండ్రికి తీసుకొచ్చి రాజమండ్రిలోనే తాపం చేశారు. ఇతని యొక్క సమాధి పేరు ఆనందవనం అని పిలుస్తారు. ఆనందవనం. ఓకే, మరణించింది మద్రాసు. ఇతని సమాధి మాత్రం రాజమండ్రిలోనే కలదు. ఆనందవనం అని పిలుస్తారు సమాధిని. ఆనందవనం అని పేరు పెట్టారు, ఆనందవనం. ఓకే, ఇతని తల్లిదండ్రులు కందుకూరి వీరేశలింగం పంతులు తల్లిదండ్రులు తల్లి పేరు పూర్ణమ్మ, తండ్రి పేరు సుబ్బరాయుడు. తల్లి పేరు పూర్ణమ్మ, తండ్రి పేరు సుబ్బరాయుడు. ఇతడికి 1860లో వివాహమైంది. అంటే 12వ ఏట, 12 లేదా 13 సంవత్సరాల వయసులో 1860లో వివాహం. ఇతని భార్య పేరు బాపమ్మ. అయితే రాజ్యలక్ష్మి అని పేరు కలదు. రాజ్యలక్ష్మి, బాపమ్మ. 1860లో వివాహమైంది. భార్య పేరు బాపమ్మ. రాజేశ్వరి అని పేరు కలదు. రాజ్యలక్ష్మి అని పేరు కలదు. ఓకే, మరి ఇతని గురువు కొంత ఇంపార్టెంట్. ఇతని గురువు ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఇతను దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగు వారిలో ఒకడు. దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఇతడి చేత ప్రభావితుడై దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో చేరి సంఘ సంస్కరణల కోసం కృషి చేయడం ప్రారంభించాడు. అంటే ఇతడి గురువు ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఇతడి చేత ప్రభావితుడై బ్రహ్మ సమాజంలో చేరి
బ్రహ్మ సమాజంలో చేరి సంఘ సంస్కరణల కోసం కృషి చేయడం ప్రారంభించాడు. ఇక ఇతన్ని ప్రభావితం చేసిన బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవ చంద్రసేన్ గురువు కాదు కానీ కేశవ చంద్రసేన్ యొక్క ప్రసంగాలు, అతడు కేశవ చంద్రసేన్ యొక్క రచనలు లేదా వ్యాసాలను చదివి ఉత్తేజితుడై బ్రహ్మ సమాజ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని తర్వాత నిదానంగా వాళ్ళ గురువు ప్రభావంతో సంఘ సంస్కరణల కోసం కృషి చేయడం కనిపిస్తుంది. ఇలా కేశవ చంద్రసేన్ ఉపన్యాసాల పుస్తకాలను లేదా వ్యాసాలను చదివి ప్రభావితుడై బ్రహ్మ సమాజ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, ఇక వారి గురువు యొక్క ప్రభావంతో బ్రహ్మ సమాజంలో చేరి సంఘ సంస్కరణల కోసం కృషి చేయడం కనిపిస్తుంది. గురువు పేరు గుర్తుంచుకోండి, కొంత ఇంపార్టెంట్. ఇక కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదులు, అతని విద్య, ఉద్యోగం వంటి అంశాలు చూద్దాం. కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదులు ఇతన్నే ఆంధ్ర సాంఘిక సంఘ సంస్కరణ పిత అని పిలుస్తారు. ఆంధ్ర సంఘ సంస్కరణ ఉద్యమ పిత అని పిలుస్తారు. ఆంధ్ర వైతాళికుడు అని పిలుస్తారు. యుగకర్త అని పిలుస్తారు. గద్య తిక్కన అని పిలుస్తారు. దక్షిణ భారత విద్యాసాగరుడు అని పిలుస్తారు. ఇలా అనేక బిరుదులు కలవు. ఆ బిరుదులు చూద్దాం. 1 ఆంధ్రజాతి పునర్వికాస పిత. ఆంధ్రజాతి పునర్వికాస పిత. లేదా ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత అని కూడా గుర్తుంచుకోవచ్చు. ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత అన్న ఆంధ్ర పునర్వికాస పిత, ఆంధ్రదేశాన్ని పునర్వికాసింపచేసిన వ్యక్తి, అంటే ఆంధ్రదేశాన్ని సంస్కరింప చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిగా పిలుస్తారు. ఆంధ్ర పునర్వికాస పిత. పునర్వికాస అంటే ఎప్పుడో ప్రాచీన కాలం నాటి వైభవాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన వాడా అని. ఎందుకంటే భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమ పితగా ఎవరిని పిలుస్తారంటే, భారతీయ సాంఘిక సంస్కరణ ఉద్యమ పితగా ఎవరిని పిలుస్తారంటే రాజా రామ్మోహన్ రాయ్ని. ఇతని దక్షిణ భారతదేశ లేదా ఆంధ్రదేశ సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత అని, లేదంటే ఆంధ్రజాతి పునర్వికాస పిత అని కూడా పిలుస్తారు. ఆంధ్రజాతి పునర్వికాస పిత లేదా ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత, ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత అని పిలుస్తారు. అదేవిధంగా యుగకర్త ఆంధ్ర వైతాళికుడు నవ్యాంధ్ర వైతాళికుడు అని మరి గురజాడ అప్పారావుని పిలుస్తారు. గురజాడ అప్పారావుడు ఇతన్ని ఆంధ్ర వైతాళికుడు అని. గద్య తిక్కన అనేక గ్రంథాలు రచించినందుకు మద్రాసు ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి ఇతనికి గద్య తిక్కన అని బిరుదిచ్చాడు. ఆ బిరుదునిచ్చిన వ్యాపారి రంగయ్య శెట్టి అనే వ్యక్తి. సో గద్య తిక్కన అని కందుకూరి వీరేశలింగంను అభివర్ణించిన వ్యక్తి మద్రాస్ వ్యాపారి రంగయ్య శెట్టి అనే వ్యక్తి. రంగయ్య శెట్టి అనేక గ్రంథాలు రచించినందుకు ఆ గ్రంథాలు కూడా ఏవో చెప్దాం. అదేవిధంగా దక్షిణ భారత విద్యాసాగరుడు దక్షిణ భారత విద్యాసాగరుడు మరి దక్షిణ భారత విద్యాసాగరుడుగా ఇతన్ని అభివర్ణించినది 1898లో మద్రాసులో జరిగిన ఒక సాంఘిక సంస్కరణ సభలో పశ్చిమ భారతదేశ సంఘ సంస్కరణ ఉద్యమ పితగా పిలువబడిన రనడే సమావేశమై ఇతన్ని దక్షిణ భారత విద్యాసాగరుడుగా అభివర్ణించాడు. ఎవరు ఇతన్ని ఈ విధంగా అభివర్ణించిందంటే
మహాదేవ్ గోవింద రనడే, ఎంజి రనడే, మహాదేవ్ గోవింద రనడే కందుకూరి వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడుగా అభివర్ణించాడు. దక్షిణ భారత విద్యాసాగరుడు. ఎవరు విద్యాసాగరుడు అంటే బెంగాల్ రాష్ట్రానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరు. ఈ విద్యాసాగరుడు అనే వ్యక్తి, అతని పూర్తి పేరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్ సంఘ సంస్కర్త. ఇతను భారతదేశంలో వితంతు మహిళల అభివృద్ధి కోసం కృషి చేసిన అత్యంత ముఖ్యుడు. వితంతు మహిళల అభివృద్ధి కోసం కృషి చేసిన ముఖ్యుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆయన బాలికా వితంతువులు మరియు ఇతర వితంతువుల యొక్క జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వితంతు పునర్వివాహ చట్టం వచ్చేటట్టు చేశాడు. ఆయన కృషి ఫలితంగా డల్హౌసీ 1856 జూలైలో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చాడు. వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు. అలా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా 1856 జూలైలో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని చేసింది లార్డ్ డల్హౌసీ. దీంతో భారతదేశంలో వితంతు మహిళలకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఏర్పడింది. అంతకుముందు వితంతులు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది కాదు. భర్త మరణించిన తర్వాత బ్రాహ్మణ కుటుంబాల్లో కానీ క్షత్రియ కుటుంబాల్లో కానీ భర్త మరణం తర్వాత భార్యని భర్తతో పాటు సజీవంగా చితి మీద పెట్టి కాల్చి చంపేవారు. మరి నేను బతుకుతానరా, మా ఆయన చచ్చిపోయాడు, నన్ను వదిలేయండి అన్నా కానీ వినేవారు కాదు. మీ ఆయన చనిపోయాడు, నువ్వు చచ్చిపోవాల్సిందే అని అతని చితి మీద పెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసేవారు. కొంతమంది తట్టుకోలేక తప్పదు, ఎలాగో కాల్చి చంపేస్తారని స్వచ్ఛందంగానే చితి మీద కూర్చొని కాలిపోయేవారు. కొంతమంది బలవంతంగా చితి మీద కూర్చోబెట్టి కాల్చి చంపేసేవారు. మరి ఈ ఆచారం ఎప్పటి నుంచో భారతీయ సమాజంలో ఉండేది. మరి చితి మీద కూర్చోబెట్టినప్పుడు ఆ మంటలకి తట్టుకోలేక ఎక్కడ పారిపోతుంది అనే ఉద్దేశంతో బలమైన నలుగురు యువకుల్ని పాడి చుట్టూ నలుగురిని పెట్టి పెద్ద కట్టెలు ఇచ్చి నిలబెట్టింటారు. ఆ వేడికి తట్టుకోలేక ఆమె లేచినప్పుడు బలవంతంగా ఆ కట్టెలతో ఆమెని అణిచివేసి ఆమె కాలిపోయేంత వరకు అలాగే పెట్టేవారు. ఇలాంటి ఆచారం భారతీయ సమాజంలో సుమారుగా ఒక 2800 సంవత్సరాల దగ్గర కొనసాగింది. ఆ సతీ ఆచారాన్ని 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా రద్దు కాబడింది 29లో. ఇక భర్త మరణించిన మరికొన్ని కుటుంబాల్లో, వైశ్య మరియు శూద్ర కుటుంబాల్లో మాత్రం భర్త మరణించిన తర్వాత భార్యను వితంతువుగా చేసి, గుండు చేయించి, తెల్లటి వస్త్రాలను కట్టించి, అందహీనంగా చేసి, అందంగా ఉంటే ఆమె అందంగా ఉన్నట్టయితే సమాజంలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అందహీనురాలుగా చేసి 4 గోడల మధ్య నిర్బంధించేవారు. ఇక చచ్చేంత వరకు బయటికి వెళ్ళడానికి ఉండదు, శుభకార్యాలకు వెళ్ళడానికి ఉండదు, అశుభకార్యాలకు తీసుకెళ్తారు. భర్త మరణించిన వితంతు మహిళలకు చేయాల్సిన కర్మకాండాలన్నీ ఆ వితంతువుల చేత జరిపించే విధంగా. ఇక చిన్న వయసులోనే భర్త మరణించిన వితంతు బాలికల జీవితం మరీ దారుణంగా ఉండేది. అంతో ఇంత సతీ ఆచారమే మేలు. భర్త మరణిస్తే భర్తతో పాటు 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ప్రాణాలు పోతాయి. ఇక ఇక్కడైతే వితంతు మహిళలు, వితంతు బాలికల జీవితం అత్యంత దుర్భరంగా ఉండేది. చచ్చేంత వరకు నానా ఇబ్బందులు గురి కావాల్సి ఉండేది. అందుకే అలాంటి వితంతు మహిళలు, వితంతు బాలికల యొక్క కడగలను చూసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహ చట్టం తీసుకురావడానికి కృషి చేశాడు. దీంతో డల్హౌసీ 1856లో జూలైలో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. అలా దక్షిణ భారతదేశంలో ప్లస్ ఆంధ్రదేశంలో వితంతు మహిళల కోసం కృషి చేసి పెద్ద ఎత్తున వితంతు పునర్వివాహాలను జరిపించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన ఎప్పుడు వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశాడు, వితంతు శరణాలయాలు, వితంతు సంఘాలు ఎప్పుడు స్థాపించాడనే అంశం కూడా వస్తుంది, చూద్దాం. ఓకే, అలా ఎంజి రనడే కందుకూరి వీరేశలింగం వితంతు మహిళల కోసం కృషి చేసి అనేక వితంతు పునర్వివాహాలు జరిపించినందుకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్తో పోల్చి ఇతన్ని దక్షిణ భారత విద్యాసాగరుడుగా అభివర్ణించాడు. ఇలా మరొకటి, ఇక బ్రిటిష్ వారు ఇతనికి ఇచ్చిన బిరుదు రావ్ బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. రావ్ బహదూర్ అనే బిరుదును ఇచ్చారు. ఇక
కందుకూరి బిరుదులో గుర్తుంచుకోండి, ఆంధ్రజాతి పునర్వికాస పిత ఇంపార్టెంటు. గద్య తిక్కన ఎవరిచ్చారంటే మద్రాస్ వ్యాపారి రంగయ్య శెట్టి అనే వ్యక్తి ఇచ్చాడు. దక్షిణ భారత విద్యాసాగరుడు అనే బిరుదు ఎవరిచ్చారంటే ఎంజీ రెడ్డి. రాహు బహదూర్ అనే బిరుదు ఎవరిచ్చారంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా యుగకర్త అని, ఆంధ్ర వైతాళికుడు అని, ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమపిత అనేటివి ఇతని బిరుదులో జస్ట్ ఐడియా ఉంటే చాలు. ఇక విద్య, ఉద్యోగం, ఎక్కడ చదివాడు, అతని ఉద్యోగం వంటి అంశాలు కూడా చూద్దాం. విద్య, ఉద్యోగం. విద్య, ఉద్యోగం. కందుకూరి వీరేశలింగం పంతులు జన్మించింది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి. మొదట ఇతను వీధి బడిలో చదువుకున్నాడు. వీధి బడులు, అప్పుడు వీధుల్లో ఉండే బడి అని వీధి బడిని పిలిచేవారు. వీధి బడుల్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తర్వాత కాలేజ్ ఎంట్రన్స్ పరీక్షలను ప్రైవేటుగా రాసి మెట్రికులేషన్ను పూర్తి చేశాడు. దాదాపుగా 1869 నాటికి మెట్రికులేషను పూర్తి చేశాడు. ఇతడు వీధి బడిలో చదువుకొని 1869 నాటికి మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఇప్పుడైతే ఎస్ఎస్సి అని, ఇంటర్మీడియట్ అని పిలిచేవారు. అప్పుడు మెట్రికులేషన్ అంటే 10th ఇంటర్మీడియట్ వంటి ఎగ్జామ్స్ మెట్రికులేషన్గా పిలిచేవారు. అప్పట్లో 5వ క్లాస్ చదివితేనే గొప్పగా భావించేవారు. 5వ క్లాసు చదివారంటేనే అమ్మో గొప్పవాడన్నట్టు భావించేవారు. అంటే ఇప్పట్లో పిహెచ్డి చేస్తే ఎంత ఫేమస్సో అప్పట్లో 5వ క్లాస్ చదివితే అమ్మ 5వ క్లాస్ చదివావా అన్నట్టు. అంతెందుకు రంగస్థలం సినిమాలో సమంత కూడా నేను 5వ క్లాసు 6వ క్లాసు చదివానంటే కొంచెం విచిత్రంగా చూస్తారంటే అది కూడా ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ కాలం నాటి సినిమా. అప్పట్లో 5, 6 క్లాసులు చదివినా కానీ గొప్పగా చూసేవారు. 5, 6 క్లాస్ చదివిన వాళ్ళకు మంచి మేధావులుగా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు డిగ్రీలు చదివినా లేని మేధస్సు అప్పట్లో 5, 6 క్లాసులు చదివిన వారికి మేధస్సు ఉండేది. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ వాళ్ళ విజ్ఞానం కానీ ఇప్పుడు వాళ్ళ ముందు ఎలాగా తీసిపోరు. ఎందుకంటే నేను కళ్ళారా చూసా, మా నాన్న 6వ క్లాస్ చదివాడు. మా నాన్న హ్యాండ్ రైటింగ్ కానీ మా నాన్న భాష కానీ చాలా అద్భుతంగా ఉండేది. చాలామంది మా నాన్న దగ్గరికి ఏదైనా దస్తావేజులు రాసుకోవాలన్నా, ఏదైనా లెటర్లు రాయించుకోవాలన్నా, ఉత్తరాలు రాయించుకోవాలన్నా దగ్గరకు వచ్చి రాయించుకునేవారు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పట్లో విద్య కానీ, అంటే చెప్పే మాస్టర్లు కానీ వినే విద్యార్థులు కానీ ఉన్న తల్లిదండ్రులు విధానాల వల్ల అప్పుడు అద్భుతంగా ఉండేది. ఇప్పుడంతా సొసైటీలో విద్యా విధానంతో పాటు అన్నీ పడిపోయాయి కూడా. ఓకే, మొత్తానికైతే వీధి బడిలో చదువుకొని 1869 నాటికి మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఇక ఉద్యోగ జీవితం. మరి కందుకూరి వీరేశలింగం ఉద్యోగం. ఇతను 1871లో ఇతని ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. 1871లో తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగిలో టీచర్గా జీవితాన్ని ప్రారంభించాడు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాడు కోరంగిలో. తర్వాత అదే టీచర్లో ప్రిన్సిపల్గా, అదే స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాడు. తర్వాత ధవళేశ్వరం పాఠశాల తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేశాడు. తర్వాత రాజమండ్రి జాతీయ పాఠశాలలో తెలుగు టీచర్గా నియమితుడయ్యాడు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వ కళాశాలలో సీనియర్ తెలుగు టీచర్గా నియమితుడయ్యాడు. సీనియర్ తెలుగు టీచర్ లేదా పండిట్గా పనిచేశాడు.
తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలకు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్కు 1899 నుండి 1904 వరకు ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడిగా పనిచేశాడు. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ సీనియర్ తెలుగు పండిట్గా పనిచేశాడు. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్కు తెలుగు పండిట్గా పనిచేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే దాదాపుగా 1899 1904 చివరికి 1904లో పదవీ విరమణ చేశారు. 1904లో పదవీ విరమణ చేశారు. దీని తర్వాత అయితే పదవీ విరమణ అంటే అతను టీచర్గా పనిచేస్తున్న సమయంలోనే సంఘ సంస్కరణల కోసం కృషి చేయడం కొనసాగింది. అది ఎలా అనేది చూద్దాం. ఇంకా ఇతడు పత్రికలు, ఇతడి రచనలు, నవలలు, తర్వాత ఇతర పత్రికలు దేనికోసం సంఘ సంస్కరణలు దేనికోసం కృషి చేశాడు వంటి అంశాలు చూద్దాం. ఇప్పటి వరకు కందుకూరు వీరేశలింగం ఆయన జన్మించడం, ఆయన ప్రాథమిక సమాచారం 2, ఆయన యొక్క బిరుదులు, తర్వాత విద్యా ఉద్యోగం. నెక్స్ట్ పత్రికలు చూద్దాం. పత్రికలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యమైన పత్రికలేవో చూద్దాం.